హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత పాక్పై విరుచుకుపడింది. పిరికి పందులైన లష్కర్ తోయిబా టెర్రరిస్టులు అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మొత్తంగా 9 ప్రాంతాల్లో దాడి చేసింది భారత్. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో రాఫెల్, స్కాల్ప్ క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. రాఫెల్తో పాటు స్కాల్ప్ క్షిపణులు కూడా పాకిస్తాన్పై జరిగిన ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించింది. స్కాల్ప్ అంటే ఒక డీప్ స్ట్రైక్ క్రూయిజ్ క్షిపణి. ఇది గాలిలో నుంచి భూమిపై దాడులు చేస్తుంది. శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోయి మరి లక్ష్యాలను ఛేదించగల అద్భుతమైన క్షిపణి అని చెప్పాలి. గగనతలంలో ఉంటూ ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. మొత్తంగా 300 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణించి శత్రువును నాశనం చేసే సమర్థత కలిగింది. ప్రధానంగా ఈ స్కాల్ప్ క్షిపణి దాడి చేసిన ప్రాంతంలో 30 మీటర్ల లోతు వరకు గుంతలను చొచ్చుకుని పోగలవు. అంతేకాదు 1300 కిలోమీటర్ల బరువుతో 450 కిలోల పేలోడ్ కలిగి ఉంటుంది. 5 మీటర్ల కంటే పొడవు, 63 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ప్రధానంగా ఈ ఆపరేషన్స్ లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ ప్రధాన స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇక రాఫెల్, స్కాల్ప్ రెండూ కలిసి శత్రు దేశాన్ని నిద్రపోకుండా చేస్తున్నాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు భారత్ తగిన బుద్ధి చెప్పిందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ నిబంధనలు అతిక్రమించి మరీ పీఓకేలో కాల్పులకు తెగబడుతోంది. ఇది కాకుండా పాక్ మంత్రులు, ఇతర అధికారులు రచ్చగొట్టు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. భారత్పై అణ్వాస్త్రాలు కూడా ప్రయోగిస్తామంటూ తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. పీఓకేలో జరుపుతున్న పాక్ సైన్యం కాల్పుల వల్ల 3 పౌరులు మరణించారని తెలుస్తోంది. దీనికి దీటుగా భారత సైన్యం కూడా సమాధానమిస్తూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణకు ఉల్లంఘించి మరీ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదింపులు చేసుకుంటున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు క్లియర్గా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ దగ్గర 2 దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల తుర్కియాకు చెందిన ఓ భారీ యుద్ధ నౌక పాకిస్తాన్కు చేరుకుంది. దీంతో భారత్, పాకిస్తాన్ యుద్ధం అంచున ఉన్నాయా? రానున్న రోజుల్లో పాకిస్తాన్పై భారత్ ఏదైనా చర్య తీసుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలపై ఎఫెక్ట్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం భారత్, పాక్ మధ్య వివాదాస్పదంగా కొనసాగుతోంది. ఇది ఇరు దేశాల మధ్య సరిహద్దు. ఈ ప్రాంతాల్లో యుద్ధ ప్రభావం అధికంగా ఉంటుంది. కాగా పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు భారత్, పాక్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలపై ప్రభావం అధికంగా ఉంటుంది. సరిహద్దు నగరాలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్